శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెంచుకోవటానికి, ప్రతికూలత ఉన్న గ్రహాల ప్రతికూలత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు వినాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు మేషరాశిలోనే సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జన్మంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటప్పుడు కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కంటికి సంబంధించి కానీ గుండెకి సంబంధించి కానీ ఏమైనా అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆఫీసులో కూడా ఎంత కష్టపడ్డా ఫలితం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. జన్మంలో రవి ఉన్నాడు కాబట్టి, అంటే మేషరాశిలోనే రవి సంచారం చేస్తున్నాడు కాబట్టి ఎక్కువ హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ కొంచెం తక్కువగానే ఉంటుంది. రాజకీయ రంగం, వ్యవసాయ రంగం, ఈ రంగాల్లో కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. తండ్రి తరపు బంధువుల వల్ల కానీ తండ్రి వల్ల కానీ కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి రవి బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలి. కాబట్టి రోజు ఆదిత్య హృదయం వినండి లేదా చదువుకోండి. అలాగే గోధుమలు కేజింబావు ఎర్ర వస్త్రంలో మూటగట్టి ఒకసారి పంతులు గారికి దానం ఇచ్చుకోండి. దానం ఇవ్వటం వీలు కాని వాళ్ళు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి ఏ మంత్రమైనా చదువుకుంటే మంచిది. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః ఒక 12 సార్లు చదువుకోండి. అప్పుడు సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే కూడా రవి బలం పెరుగుతుంది. అలాగే ఈ 10 రోజుల్లో బుధుడు మేషరాశిలోనే సంచారం చేస్తున్నాడు. బుధుడు కూడా జన్మంలోనే ఉన్నాడు. మేషరాశిలో బుధుడు ఉన్నాడు. జన్మంలో బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి బుధుడు కూడా మేషరాశి వాళ్ళకి యోగించడు. బుధుడు విద్యాకారకుడు, ఉద్యోగకారకుడు, వ్యాపార కారకుడు కాబట్టి మేషరాశి వాళ్ళు విద్యార్థులు ఎవరైనా సరే ఖచ్చితంగా కష్టపడి చదవాలి. అప్పుడే ర్యాంకులు వస్తాయి. కష్టపడి చదవకపోతే మాత్రం విద్యారంగంలో కొంత వ్యతిరేక ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే మేషరాశి వాళ్ళు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా కూడా ఉద్యోగం రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో కూడా ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. వ్యాపార రంగంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. పోటీ పెరగటం, కొనుగోలుదారులు తక్కువగా రావటం, ఇలాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఊహించిన దానికంటే తక్కువ లాభాలే వ్యాపారంలో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే బుధుడు విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడు కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం లేదు కాబట్టి మేషరాశి వాళ్ళకి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఈ 10 రోజుల్లో కనిపిస్తాయి. అవి తొలగిపోవాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు కూడా గం క్షిప్ర ప్రసాదనాయ నమః 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం వీలైనప్పుడల్లా వింటూ ఉండండి. పెసలు నానబెట్టి ఆవుకు తినిపించండి. కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇచ్చుకోండి. ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇస్తే మంచిది. ఇవి చేసుకుంటే బుధుడి బలం పెరుగుతుంది. బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే మేషరాశి వాళ్ళకి కుజుడు 12వ ఇంట్లో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. 12వ ఇల్లు అంటే వ్యయస్థానం. వ్యయస్థానంలో కుజుడు ఏం చేస్తాడంటే ఖర్చులు ఎక్కువ వచ్చేలాగా చేస్తాడు. కనిపించని రహస్య శత్రు బాధలను కలిగింపజేస్తూ ఉంటాడు. వృధా ఖర్చులు, శత్రు బాధల వల్ల మేషరాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. ఆ వృధా ఖర్చులు తగ్గాలి. కనిపించే శత్రువులు, కనిపించని శత్రువుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటే కుజుడికి సంబంధించి పరిహారాలు చేసుకోవాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అలాగే కుజుడికి సంబంధించి ఓం అం అంగారకాయ నమః రోజు 21 సార్లు ఈ మంత్రం చదువుకోండి. కుదిరితే రుణ విమోచన అంగారక స్తోత్రం చాంటింగ్ వినండి. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ చేసుకోండి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి తొందరగా బయటపడచ్చు. అలాగే ఈ 10 రోజుల్లో శుక్రుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ మేషరాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. అంటే 10 రోజుల ఫలితాలు చూసే 4 గ్రహాలలో రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలు యోగించట్లేదు. ఒకే ఒక గ్రహం శుక్రుడు యోగిస్తున్నాడు.
శుక్రుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు. 2వ స్థానం అంటే ధనస్థానం, 2వ స్థానం అంటే కుటుంబ స్థానం, 2వ స్థానం అంటే వాక్ స్థానం. కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా రవి బుధుడు కుజుడు యోగించకపోయినా శుక్రుడి బలం ఉంది కాబట్టి వాళ్ళ మాటల చాకచక్యంతో మేషరాశి వాళ్ళు ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. అలాగే సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. డబ్బుకు లోటు ఉండదు, ఏదో ఒక విధంగా డబ్బు కలిసి వస్తూ ఉంటుంది. కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. ధన వాక్ కుటుంబ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ప్రయోజనాలన్నీ కనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కాబట్టి రవి బుధుడు కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో మేషరాశి వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు గ్రహాల సంచారము, యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి 12వ ఇంట్లో వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే విపరీతంగా ఆఫీసులో హార్డ్ వర్క్ చేసినా సరే రికగ్నైజేషన్ తక్కువగా ఉంటుంది. 100% కష్టపడ్డా 50%మే ఫలితం ఉంటుంది. ఆఫీసులో మీ వెనక గోతులు తీసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. వెన్నుపోటు పడవటానికి సిద్ధంగా ఉండేవాళ్ళు ఉంటారు. రహస్య శత్రువులు ఆఫీసులో ఉంటారు. రాజకీయాల్లో కూడా రహస్య శత్రువులు ఉంటారు. వ్యవసాయదారుల్లో కూడా రహస్య శత్రువులు కొంతమంది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటారు. అగ్రికల్చర్ లో కూడా వ్యవసాయదారులకు కూడా రహస్య శత్రువులు ఉంటారు. రవి 12వ ఇంట్లో ఉంటాడు కాబట్టి వ్యవసాయ రంగము, రాజకీయ రంగము, ఉద్యోగ రంగం, ఆఫీసుల్లో ఈ రహస్య శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా వృషభ రాశి వాళ్ళు ఉండాలి. ఎక్కువ కష్టపడ్డా తక్కువ ఫలితం వచ్చినప్పటికీ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రవి బలం పెరగాలంటే కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇచ్చుకోండి, లేదా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. ఏదైనా రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఏదైనా విష్ణు ఆలయ దర్శనం చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామం చాంటింగ్ వింటే కూడా చాలా వరకు ఈ సమస్య నుంచి బయటపడచ్చు. లేదా విష్ణు పంజర స్తోత్రం చాంటింగ్ విన్నా కూడా 12వ ఇంట్లో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి వృషభ రాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే బుధుడు వృషభ రాశి వాళ్ళకి 10 రోజుల్లో 12వ స్థానంలో వ్యయ స్థానంలో ఉన్నాడు, అంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి వృషభ రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేసినా ఎగ్జామ్స్ రాస్తే మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ర్యాంకులు అనేవి ఇబ్బందికరంగా ఉండే సూచనలు ఉన్నాయి. అలాగే నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళ్ళినా సరే ఇంటర్వ్యూ లాస్ట్ రౌండ్ లో ఫెయిల్ అయిపోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో కూడా ఎంత బాగా వ్యాపారం చేసినా పెట్టుబడి కంటే లాభాలు కొంచెం తక్కువగానే వస్తాయి. ఎందుకంటే 12వ ఇంట్లో బుధుడు ఉన్నాడు. విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులకి, వృషభ రాశి వాళ్ళకి ఈ 12లో బుధుడి వల్ల ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అవి తొలగిపోవాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. పెసలు నానబెట్టి గోమాతకు తినిపిస్తే మంచిది. లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే వృషభ రాశి వాళ్ళకి కుజుడు 11వ ఇంట్లో బ్రహ్మాండంగా ఉన్నాడు. మే 1 నుంచి మే 10వ తేదీ వరకు 11వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం బాగుంది. ఇల్లు, స్థలము, పొలము, అపార్ట్మెంటు ఇలాంటివి కొనుక్కోవాలంటే ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా కొనుక్కుంటారు. లేదా మీకున్న ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ, అపార్ట్మెంట్ కానీ మంచి రేటుకి అమ్మాలన్నా కూడా ఈ సమయంలో గట్టిగా ప్రయత్నిస్తే అమ్ముకోగలుగుతారు. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి లాభాలు కనిపిస్తాయి. అప్పులు తీరిపోతాయి. కొత్త అప్పులు కావాలన్నా కూడా లభిస్తాయి. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందగలుగుతారు. సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా 11వ ఇంట్లో కుజుడి వల్ల వృషభ రాశి వాళ్ళు తప్పకుండా పొందగలుగుతారు. కోర్టు కేసులు ఏవైనా ఉంటే కూడా అవన్నీ పరిష్కరించబడతాయి. కోర్టు కేసుల్లో తీర్పు మీకు అనుకూలంగా రావడానికి కూడా 11వ ఇంట్లో కుజుడు యోగిస్తాడు. అలాగే శుక్రుడు 1వ ఇంట్లో చాలా బ్రహ్మాండంగా వృషభ రాశికి యోగిస్తున్నాడు. జన్మంలో అంటే వృషభ రాశిలోనే శుక్రుడు ఉండటం వల్ల విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. సినిమా, టీవీ, సంగీత, నాట్య రంగాల్లో బ్రహ్మాండమైన ఆఫర్స్ వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. అన్ని సుఖాలతో, భోగాలతో ఈ 10 రోజులు ఆనందంగా కాలాన్ని గడపటానికి
కుటుంబానికి అవసరమైన వస్తువులు కొనుక్కోవటానికి, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండటానికి కూడా జన్మంలో శుక్రుడి సంచారం యోగిస్తుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి 10 రోజుల ఫలితాలు చెప్పే 4 గ్రహాల్లో రవి, బుధుడు ఈ 2 గ్రహాలే యోగించట్లేదు. కుజుడు, శుక్రుడు యోగిస్తున్నారు. కాబట్టి రవి, బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో కూడా వృషభ రాశి వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు గ్రహాల సంచారం పరిశీలిస్తే సూర్యుడు 11వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 11వ స్థానం ఏకాదశి స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల మిథున్ రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో ప్రమోషన్ ఛాన్సెస్ బాగా ఉన్నాయి. కొంచెం ప్రయత్నిస్తే మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది, మంచి ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా మంచి ప్లేస్ కి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేసుకుంటున్న మిథున్ రాశి వాళ్ళకు కూడా ఈ 10 రోజుల్లో మంచి ప్లేస్ కి, కావలసిన ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కొత్త పదవి కోసం ప్రయత్నాలు చేసుకోవడానికి ఇది మంచి టైము. రాజకీయ లబ్ధి పెంచుకునే సమయము. తండ్రి వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. తండ్రితో విభేదాలు ఉన్న వాళ్ళు మిథున్ రాశి వాళ్ళు ఈ సమయంలో మళ్ళీ తిరిగి మాట్లాడొచ్చు. తండ్రి సపోర్ట్ బాగుంటుంది. తండ్రి వైపు బంధువుల సహకారం ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్న మిథున్ రాశి వాళ్ళు కూడా మంచి లాభాలు పొందడానికి ఇది అనుకూలమైన సమయం. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. 11వ ఇంట్లో సూర్యుడి వల్ల ఈ ప్రయోజనాలన్నీ మిథున్ రాశి వాళ్ళకి 10 రోజుల్లో ఉంటాయి. ఆ తర్వాత బుధుడు కూడా 11వ ఇంట్లో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. విద్యాకారకుడు, ఉద్యోగ కారకుడు, వ్యాపార కారకుడైన బుధుడు లాభస్థానం 11వ ఇంట్లో ఉండటం వల్ల మిథున్ రాశి విద్యార్థులకి 10 రోజుల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి. కావలసిన విధంగా సీట్లు వస్తాయి. ఎడ్యుకేషన్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంటారు. కొత్త విషయాలు చదివి కొత్త విషయాలు నేర్చుకుంటారు. నిరుద్యోగులు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా 100% వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్ తో వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు బ్రహ్మాండంగా ఉంటుంది. రూపాయి పెట్టుబడి పెడితే 10 రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి 11వ ఇంట్లో బుధుడి సంచారం వల్ల మిథున్ రాశి వాళ్ళకి 10 రోజుల్లో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మిథున్ రాశి వాళ్ళకి కుజుడి సంచారం బాలేదు. 10వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ లో ఉన్న మిథున్ రాశి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో ఒడిదుడుకులు ఉంటాయి. డీల్స్ లాస్ట్ మూమెంట్ లో క్యాన్సిల్ అవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఫుడ్ బిజినెస్ వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. హోటల్ కమ్ రెస్టారెంట్ కానీ, రైస్ బిజినెస్ కానీ, ఎండుమిర్చి బిజినెస్ కానీ, కాపర్ మెటీరియల్ వ్యాపారం కానీ ఇలాంటివి చేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అనేది 10వ ఇంట్లో కుజుడి వల్ల మిథున్ రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కనిపిస్తుంది. అలాగే ప్రాపర్టీస్ కొనటానికి కానీ, అమ్మటానికి కానీ పెద్దగా బలం అనేది లేదు. అలాగే బ్యాంకు లోన్లు శాంక్షన్ అవటం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. కుజుడి బలం లేదు కాబట్టి ఈ రకమైన ఫలితాలు ఉంటాయి. కుజుడి బలం పెరిగి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కందులు నానబెట్టి వీలైనప్పుడు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకుంటే మంచిది. కుజుడికి అధిష్టాన దైవం కాబట్టి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అర్చన గాని, అభిషేకం గాని చేయించుకోవటం, ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోవటం మంచిది. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకుంటే మంచిది. లేదా కనీసం 9 సార్లు చదివినా మంచిదే. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వింటే కూడా కుజుడి బలం పెరుగుతుంది. కుజుడి సంచారం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మిథున రాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే శుక్రుడు మిథున రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 12వ స్థానం అంటే వ్యయస్థానం. వ్యయస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏమవుతుంది? మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడతారు. సంగీతం, నాట్యం, లలిత కళలు వీటిల్లో ఆఫర్స్ కూడా రావటం కష్టంగా ఉంటుంది. కళారంగంలో ఉన్న వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేసినా రిజల్ట్ తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి, అంత గొప్పగా కనిపించవు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 12వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఈ మనీ ఎక్స్పెండిచర్, కళారంగంలో ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి రావటం, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డిస్టర్బెన్సెస్ ఇవన్నీ పోవాలంటే నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టాలి. అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. లేదా కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు కాబట్టి లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటూ ఉండండి. శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. మిథున రాశి వాళ్ళకి శుక్రుడి బలం పెరుగుతుంది. శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అంటే మిథున రాశి వాళ్ళకి 10 రోజుల ఫలితాలు చూస్తే 4 గ్రహాల్లో రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, కుజుడు శుక్రుడు బాలేరు. కాబట్టి కుజుడు శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో కూడా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు గ్రహాల సంచారం పరిశీలిస్తే రవి 10వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. 10వ స్థానంలో రవి ఉన్నప్పుడు
గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే అప్లై చేసుకోండి. ఎగ్జామ్స్ ఉంటే వాటిని రాయండి, లేదా గవర్నమెంట్ ఉద్యోగం పరంగా ప్రిపేర్ అవ్వండి. ఒక పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో కర్కాటక రాశి వాళ్ళకి మంచి ప్రమోషన్ వస్తుంది, ఇంక్రిమెంట్ బాగా వస్తుంది. రాజకీయాల్లో కూడా పొజిషన్ పెరుగుతుంది. అగ్రికల్చర్ పరంగా లాభాలు వస్తాయి. ఫాదర్ సైడ్ రిలేషన్స్ కూడా బాగుంటాయి. తండ్రి వైపు బంధువులతో కూడా మంచి అటాచ్మెంట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. 10వ ఇంట్లో రవి ఉండటం వల్ల హోదా, పరపతి, గౌరవము, సమాజంలో స్థాయి పెరగటానికి 10వ ఇంట్లో రవి సంచారం యోగిస్తుంది. అయితే బుధుడు కూడా 10వ ఇంట్లో ఉన్నాడు. ఇది వ్యతిరేకంగా ఉంటుంది. 10వ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు విద్యార్థులు హార్డ్ వర్క్ చేయాలి. బాగా హార్డ్ వర్క్ చేస్తేనే రిజల్ట్స్ బాగా వస్తాయి. అలాగే కొత్త జాబ్ కావాలంటే నిరుద్యోగులకి జాబ్ ఈజీగా రాదు. బాగా హార్డ్ వర్క్ చేసి ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేస్తేనే జాబ్ వస్తుంది. ఈజీగా మాత్రం జాబ్ రాదు. వ్యాపారం కూడా మీరు ఎంత బాగా వ్యాపారం చేసినా ఊహించిన స్థాయిలో వ్యాపారంలో లాభాలు కనిపించవు, కొంచెం తక్కువగానే కనిపిస్తుంటాయి. అంటే విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, కర్కాటక రాశి వాళ్ళకి 10 రోజుల్లో 10వ ఇంట్లో బుధుడి వల్ల వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏం చేయాలి? నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి ఇచ్చుకోవాలి. వీటిలో ఏదైనా చేయండి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. గం గణపతయే నమః రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ వినండి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. భాగ్యస్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీ కొనాలంటే లాస్ట్ మూమెంట్ లో ఏదో ఒక అడ్డంకి వచ్చి డిలే అయిపోతుంది. ప్రాపర్టీ అమ్మాలన్నా కూడా లాస్ట్ మూమెంట్ లో ఏదో ఒక అడ్డంకి వచ్చి డిలే అయిపోతుంది. భాగ్యంలో కుజుడు యోగించడు కాబట్టి ప్రాపర్టీ ఆస్పెక్ట్ లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ డల్గానే ఉంటుంది. అప్పు కావాలంటే లభించదు. ఉన్న అప్పులు తీర్చడం కొంచెం కష్టంగా ఉంటుంది. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవటం కూడా లేట్ అవుతూ ఉంటుంది. బ్రదర్స్ తో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వాళ్ళతో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 9వ ఇంట్లో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఇవన్నీ తొలగిపోవాలంటే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఓం శరవణ భవాయ నమః రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం వినండి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. దానివల్ల అనుకూల ఫలితాలుగా వాటిని మార్చుకోవచ్చు. అలాగే శుక్రుడు కర్కాటక రాశి వాళ్ళకు 11వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 11వ స్థానంలో శుక్రుడు ఉంటే ఏం జరుగుతుంది? లాభస్థానంలో శుక్రుడు ఉంటే ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది. కర్కాటక రాశి పురుషులకైనా స్త్రీలకైనా వేరే లేడీస్ సపోర్ట్ ఉంటుంది. ధనము, వాహనము, గృహము ఏ రకంగానైనా భోగాలు ఉంటాయి. ధనప్రాప్తి యోగాలు అద్భుతంగా ఉంటాయి. వాళ్ళ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉండగలుగుతారు. 11వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల కళారంగంలో కూడా అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. అంటే భోగాలతో జీవించటానికి అవసరమైన వాతావరణాన్ని 11వ ఇంట్లో శుక్రుడు కలిగింపజేస్తాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి 10 రోజుల ఫలితాలు చూసే 4 గ్రహాలలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలలో రవిగ్రహము, శుక్రగ్రహము ఈ 2 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. బుధుడు, కుజుడు మాత్రమే యోగించటం లేదు. బుధుడికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో కర్కాటక రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలించినట్లయితే, గ్రహాల సంచారాన్ని పరిశీలించినట్లయితే ఏ గ్రహాలు యోగిస్తాయి, ఏ గ్రహాలు యోగించటం లేదు, దానివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఈ విషయాన్ని పరిశీలిస్తే సింహరాశి వాళ్ళకి సూర్యుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీన్ని భాగ్యస్థానం అంటారు. 9వ స్థానంలో సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు సింహరాశి వాళ్ళకి ఆఫీసులో రావాల్సిన ప్రమోషన్ ఆగిపోతుంది. లాస్ట్ మూమెంట్ లో ఆ ప్రమోషన్ పై అధికారులు ఆపేసే అవకాశం ఉంటుంది. బాస్తో కానీ, కొలీగ్స్తో కానీ గొడవలు లాంటివి కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే రాజకీయాల్లో కూడా మీరు ఎదగకుండా చేసేటటువంటి వాళ్ళు కొంతమంది మీకు అడ్డుపడుతూ ఉంటారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు సాధారణంగానే ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల కానీ, తండ్రితో కానీ కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా 9వ ఇంట్లో సూర్యుడి సంచారం వల్ల సింహరాశి వాళ్ళకి కలిగేటటువంటి ఫలితాలుగా చెప్పుకోవచ్చు. 9వ ఇంట్లో సూర్యుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు పోవాలంటే గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, లేదా వీలు కాకపోతే కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయండి.
అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే సూర్యాష్టకం గాని ఆదిత్య హృదయం గాని వినండి. ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఎర్రపూలు కొన్ని వేసి తూర్పు వైపు తిరిగి ఓం సవిత్రే నమః అనే మంత్రమే 12 సార్లు చెప్తూ ఆ నీళ్లు మొక్కలో పోయండి. ఇవి చేసుకుంటే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. సింహరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే బుధుడి సంచారం పరిశీలిస్తే బుధుడు సింహరాశి వాళ్ళకి 9వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు విద్యాకారకుడు, ఉద్యోగ కారకుడు, వ్యాపార కారకుడు. ఆయన 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడంటే విద్యార్థులు ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ రావాల్సిన చోట మార్కులు తగ్గి వేరే ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత హార్డ్ వర్క్ చేసినా ఆ అచీవ్ చేసే ర్యాంక్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. నిరుద్యోగులు కూడా ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్ లో ఫెయిల్ అయిపోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు ఎంత బాగా వ్యాపారం చేసినా రావాల్సిన లాభాల కన్నా తక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? బుధుడు 9వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల జరుగుతాయి. ఆ వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి బుధుడు అనుకూలించి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బాగా కలిసి రావాలంటే సింహరాశి వాళ్ళు ఏం చేయాలి? బుధుడి బలోపేతనం చేసుకోవాలి. దానికోసం గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతి దగ్గర గుంజేళ్లు తీయటం, మొట్టికాయలు వేసుకోవటం ఆలయంలో చేయాలి. ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోవాలి. 5 ప్రదక్షిణలు గణపతి ఆలయంలో చేయటం, సంకటనాశక గణేశ స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే రోజు కూడా ఓం గ్లౌం గణపతయే నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి. దానివల్ల బుధుడి అనుకూలత పెరిగి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి కుజుడి సంచారం 8వ స్థానంలో ఉంది. మే 1 నుంచి మే 10 మధ్యలో 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడంటే అష్టమ కుజ దోషం అంటారు. అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కింద పట్టడం, దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాపర్టీస్ పరంగా మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. ప్రాపర్టీ కొన్నా అమ్మినా మోసపోతారు. అలా జరగకుండా చూసుకోండి. రియల్ ఎస్టేట్ డల్ గా ఉంటుంది. అలాగే బ్యాంకు లోన్లు శాంక్షన్ అవటం కష్టంగా ఉంటుంది. బ్రదర్స్ తో కూడా కొన్ని డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. అష్టమంలో కుజుడు ఉన్నాడు. 8వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు సింహరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. అవి తొలగిపోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదువుకోవాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. ఇవి చేసుకుంటే అష్టమ కుజదోషం తొలగిపోతుంది. మనీ ఎక్స్పెండిచరు, వెహికల్ యాక్సిడెంట్స్ ఇలాంటి సమస్యలు లేకుండా సింహరాశి వాళ్ళు వాటి నుంచి బయటపడచ్చు. కుజుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే సింహరాశి వాళ్ళకి శుక్రుడు 10వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 10వ ఇంట్లో శుక్రుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఉన్న జాబు వదిలేయాల్సి వస్తుంది. జాబుకు తిలోదకాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే కళారంగంలో కూడా ప్రతికూలత ఉంటుంది. ఆఫర్స్ రావడం కష్టంగా ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అప్పుడప్పుడు డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా 10వ ఇంట్లో శుక్రుడి వల్ల కలిగేటటువంటి వ్యతిరేక ఫలితాలు. ఆడవాళ్ళు ఎవరైనా సరే ప్రత్యేకంగా సింహరాశి వాళ్ళు టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేస్తున్నా వాటిల్లో కూడా లాభాలు పెద్దగా కనిపించవు. ఎందుకంటే 10వ ఇంట్లో శుక్రుడు వృత్తిపరంగా ఇబ్బందులు ఇస్తాడు. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్ లావుకు పెట్టాలి. లేదా కేజింబో అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి ఇవ్వాలి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు. అందుకని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవటం, రాజరాజేశ్వరి అమ్మవారి కుంకుమార్చన చేయించుకోవటం ఇలాంటివి చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే ఓం శ్రీ రాజమాతంగి అయి నమః ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని వినాలి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి సింహరాశి వాళ్ళకి 10 రోజుల ఫలితాలు చూసే 4 గ్రహాలలో కూడా రవి, బుధుడు ఈ 2 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అలాగే కుజుడు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మొత్తం 3 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. శుక్రుడు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే 4 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం పరిశీలించే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా సింహరాశి వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి అవసరమైన పరిహారాలు చేసుకోండి. అప్పుడు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు రాశి ఫలితాలు పరిశీలిస్తే, గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే కన్యారాశి వాళ్ళకి సూర్యుడు 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ రవిదోషం ఉంది. అష్టమ రవిదోషం ఉన్నప్పుడు ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కన్యారాశి వాళ్ళకి మే 1 నుంచి మే 10 మధ్యలో హెల్త్ ఇష్యూస్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
హెల్త్ కేర్ అనేది చాలా బాగా తీసుకోవాలి. టైంకి తినటం, టైంకి నిద్రపోవటం చేయాలి. అలాగే కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలి. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళకి ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ తక్కువగా ఉంటుంది. మీ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతూ ఉంటుంది. వేరే వాళ్ళకి క్రెడిట్ వెళ్ళిపోతూ ఉంటుంది. అయినా సరే సహనంతో మీ పని మీరు చేసుకోండి. భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి. రాజకీయాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. మీకు రావాల్సిన పోస్ట్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలు ఉంటాయి. అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఇబ్బందులు ఉంటాయి. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ఈ రకమైన ఫలితాలు ఉంటాయి. అవన్నీ తొలగిపోవాలంటే ఆదిత్య హృదయం వినండి, లేదా ఆదిత్య హృదయం చదవండి. ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రం అనేది ఒకటి తప్పకుండా చదువుకోండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః. ఇది రోజు కూడా 21 సార్లు కానీ 12 సార్లు కానీ చదువుకోండి. చదువుకుంటూ ఆదిత్య హృదయం లేదా సూర్యాష్టకం వింటే అష్టమ రవి దోషం నుంచి తొందరగా బయటపడచ్చు. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ, కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి దానం ఇచ్చుకోవటం కానీ చేయాలి. అలాగే బుధుడు కూడా అష్టమంలో ఉన్నాడు. అష్టమ బుధ దోషం ఉన్నప్పుడు బుధుడు విద్యాకారకుడు, ఉద్యోగ కారకుడు, వ్యాపార కారకుడు కాబట్టి అష్టమ బుధ దోషం వల్ల విద్యార్థులు ఎంత హార్డ్ వర్క్ చేసినా వాళ్ళు అనుకున్న స్థాయిలో ర్యాంకులు రాకుండా తక్కువగా ర్యాంకులు వస్తూ ఉంటాయి. అలాగే నిరుద్యోగులు ఎంత బాగా హార్డ్ వర్క్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా, ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంటర్వ్యూలో కావాల్సిన జాబ్ రాదు, సెలెక్ట్ అవడం కష్టంగా ఉంటుంది. వ్యాపారస్తులు ఎంత బాగా వ్యాపారం చేసినా పెట్టుబడికి తగిన విధంగా లాభాలు కనిపించవు. అంటే విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి 8వ ఇంట్లో బుధుడి వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. అవి తొలగిపోవాలంటే కన్యా రాశి వాళ్ళు ఏం చేయాలి? గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అలాగే గణపతికి సంబంధించిన గం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకుంటూ ఉండాలి. అలా చేస్తే అష్టమ బుధ దోషం తొలగిపోతుంది. అప్పుడు విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకు కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే కుజుడు 7వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో కన్యా రాశి వాళ్ళకి సప్తమ కుజ దోషం ఉంది. సప్తమ కుజ దోషం ఉన్నప్పుడు పెళ్లి నిశ్చయం కావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకే డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? 7వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల జరుగుతుంది. కాబట్టి అలా జరగకుండా ఉండటానికి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అవి చేసుకుంటే పెళ్లిళ్ళు తొందరగా నిశ్చయం అవటం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత రావటం, పార్ట్నర్షిప్ బిజినెస్ లో లాభాలు రావటం ఇవన్నీ జరుగుతాయి. అంటే కుజుడికి సంబంధించిన పరిహారాలు ఏం చేయాలి? నానబెట్టిన కందులు కానీ, కందిపప్పు కానీ బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజీంబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి ఇవ్వాలి. వీటిలో ఏదో ఒకటి చేయొచ్చు. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. ఓం శరవణ భవాయ నమః ఈ మంత్రం రోజు 21 సార్లు చదవాలి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. అది చేస్తూ ఉంటే కూడా కుజుడి బలం పెరుగుతుంది. కుజుడి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు 9వ స్థానంలో చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. శుక్రుడు 9వ స్థానంలో ఉండటం వల్ల పూర్వజన్మ పుణ్య ఫలితం కలిసి వస్తుంది. దానివల్ల ఎన్ని కష్టాలున్నా ఆ కష్టాల నుంచి సులభంగా బయటపడతారు. ఏదో ఒక విధంగా డబ్బు సమకూరుతూ ఉంటుంది. సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. లేడీస్ సపోర్ట్ వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో మళ్ళీ రాణించగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందటానికి 9వ స్థానంలో శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. భాగ్యస్థానంలో శుక్రుడు ఉండటం చాలా అదృష్టం. అలా ఉన్నాడు కాబట్టి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో శుక్రుడి బలం వల్ల సమస్త భోగాలను కూడా తప్పనిసరిగా కన్యా రాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి మే 1 నుంచి మే 10వ తేదీ మధ్యలో 10 రోజుల ఫలితాలు చూసే 4 గ్రహాల్లో రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కన్యా రాశి వాళ్ళకి యోగించట్లేదు. ఒక్క శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు. కాబట్టి ఈ 3 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోవటానికి ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే కన్యా రాశి వాళ్ళు సంపూర్ణంగా శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని, అనుకూలించే గ్రహాలు, ప్రతికూలించే గ్రహాలు, పాటించాల్సిన పరిహారాల్ని పరిశీలించినట్లయితే సూర్యుడు తులారాశి వాళ్ళకి 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే సూర్యుడి బలం తులారాశి వాళ్ళకి 10 రోజుల్లో లేదు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆఫీసులో కొన్ని టెన్షన్స్ ఉంటాయి.
మీరు ఎవరితో అయితే కలిసి పనిచేస్తారో వాళ్ళే క్రెడిట్ మొత్తం కూడా తీసుకుంటారు. మీ క్రెడిట్ అనేది ఆఫీసులో పెద్దగా ఎవరు గుర్తించరు. మీరు ఎంత కష్టపడ్డా సరే రికగ్నైజేషన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఆఫీసులో కూడా కొన్ని అంతర్గత రాజకీయాలు అనేవి నడుస్తూ ఉంటాయి. కాబట్టి సహోద్యోగులతో కానీ తర్వాత అధికారులతో కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయాల్లో ఉన్న తులారాశి వాళ్ళకు కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. సూర్యుడి బలం లేదు. అలాగే వ్యవసాయదారులకు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయాలకే వాళ్ళతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సూర్యుడి బలం లేదు కాబట్టి ఆదిత్య హృదయం వినండి, లేదా సూర్యాష్టకం వినండి. రోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. వీలైతే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పుష్పాలు కొన్ని వేసి తూర్పు వైపు తిరిగి ఇదే మంత్రం ఓం సవిత్రే నమః 12 సార్లు చెప్తూ ఆ నీళ్లు మొక్కలో పోస్తూ అర్ఘ్యం ఇవ్వండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ, లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం కానీ చేయండి. అప్పుడు ఆఫీస్ పాలిటిక్స్ తగ్గుతాయి. ఆఫీస్లో మీకు రికగ్నైజేషన్ కనిపిస్తుంది. రాజకీయాల్లో కానీ అగ్రికల్చర్లో కానీ కొంత అనుకూల ఫలితాలు అనేవి కనిపిస్తాయి. అలాగే బుధుడు తులారాశి వాళ్ళకి 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మే 1 నుంచి మే 10 మధ్యలో తులారాశి విద్యార్థులు కంబైన్ స్టడీస్ చేస్తే మీరు ఎవరితో అయితే కంబైన్ స్టడీస్ చేశారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి, మీకు తక్కువ మార్కులు వస్తూ ఉంటాయి. కాబట్టి 10 రోజుల్లో ఇండిపెండెంట్ గా చదువుకోవడానికి ప్రయత్నించండి. అలాగే నిరుద్యోగులు కూడా ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళ్ళినా లాస్ట్ రౌండ్ లో ఫెయిల్ అయిపోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా వ్యాపారం ఊహించినంతగా గొప్పగా ఉండదు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తుంటే, పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తుంటే తులారాశి వాళ్ళు మీ పార్ట్నర్ బాగా బెనిఫిట్ అవుతూ ఉంటాడు. మీకు కొంచెం బెనిఫిట్ అనేది 10 రోజుల్లో తక్కువ వస్తూ ఉంటుంది. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి సంచారంలో ప్రతికూలత ఉంది కాబట్టి ఈ రకమైన ఫలితాలు ఉంటాయి. అవన్నీ తొలగిపోవాలంటే గణపతి ఆలయానికి వెళ్ళండి. బుధుడికి అధిపతి గణపతి కాబట్టి గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. సంకట నాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ వినండి. ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించిన ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రం, హేరంబ గణపతి మంత్రం 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం, వీటిలో ఏదో ఒకటి చేయండి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు 6వ స్థానంలో తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉన్నాడు. 6వ స్థానంలో కుజుడి సంచారం వల్ల తులారాశి వాళ్ళకి మే 1 నుంచి మే 10 మధ్యలో మంచిగా ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంది. ఇల్లు కానీ, పొలం కానీ, స్థలం కానీ, అపార్ట్మెంట్ కానీ మీరు కొద్దిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా కొనుక్కోగలుగుతారు. లేదా అమ్మాలనుకున్నా కూడా ఇల్లు, స్థలము, పొలము, అపార్ట్మెంట్ మంచి రేటుకి అమ్ముకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న తులారాశి వాళ్ళకి 10 రోజుల్లో బాగుంది. మంచి డీల్స్ ఓకే అయ్యి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే అప్పులు తీర్చడానికి కూడా బలం ఎక్కువ ఉంది. తులారాశి వాళ్ళు ఎంత పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నా సరే కొంచెం ప్రయత్నిస్తే డబ్బులు సమకూరి అప్పుల నుంచి బయటపడగలుగుతారు. ఒకవేళ అప్పు పుట్టాలన్నా కూడా కొత్త అప్పు పుట్టే అవకాశం ఈ సమయంలో ఉంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. సోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. కోర్టు కేసులతో సతమతం అయిపోయే తులారాశి వాళ్ళకి కోర్టు కేసుల పరంగా ఈ 10 రోజుల్లో ఉపశమనం కలుగుతుంది. అంటే కోర్టు సమస్యలు ఉన్న తులారాశి వాళ్ళు కేసుల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంది. 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా 6వ స్థానంలో కుజుడి సంచారం వల్ల అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే శుక్రుడు తులారాశి వాళ్ళకి 8వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 8వ స్థానంలో శుక్రుడు యోగించటం వల్ల వంశపారంపర్య ఆస్తులు కలిసి వచ్చే అవకాశం మే 1 నుంచి మే 10 మధ్యలో తులారాశి వాళ్ళకు ఉంది. అలాగే కళారంగం, సినిమా, టీవీ, సంగీతం, నాట్యం ఇలాంటి రంగాల్లో కూడా కొత్త ఆఫర్స్ రావటం, పేరు డబ్బు సంపాదించుకోవటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వస్త్ర వ్యాపారం, ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్స్, బొటిక్, అలాగే కాస్మెటిక్స్ ఈ వ్యాపారాలు, అందానికి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి ఆ వ్యాపారాల్లో మంచి లాభాలు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుంటుంది. శుక్రుడి బలం బాగుంది. శుక్రుడు 8వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని కూడా తులారాశి వాళ్ళకి శుక్రుడు కలిగింపజేస్తాడు. తులారాశి పురుషులకైనా తులారాశి స్త్రీలకైనా వేరే స్త్రీల సహాయ సహకారాల వల్ల చాలా వరకు ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అంటే 10 రోజుల ఫలితాలు చూసే 4 గ్రహాల్లో తులారాశి వాళ్ళకి 2 గ్రహాలే వ్యతిరేకంగా ఉన్నాయి. రవి బుధుడే వ్యతిరేకంగా ఉన్నారు. కుజుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు.
కాబట్టి రవి బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మే 1 నుంచి మే 10 మధ్యలో సంపూర్ణంగా తులారాశి వాళ్ళు మంచి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని, రాశి ఫలితాలను, పాటించాల్సిన పరిహారాలని పరిశీలిస్తే 10 రోజుల ఫలితాలు చూసే 4 గ్రహాల్లో సూర్యుడు 6వ స్థానంలో వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 6వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి మే 1 నుంచి మే 10 మధ్యలో అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. అలాగే ఆఫీసులో మొత్తం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సహోద్యోగులు, పై అధికారి అందరూ మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొత్త పదవులకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. తండ్రి వైపు బంధువుల వల్ల ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. తండ్రి వైపు బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. తండ్రి వైపు బంధువులు మీకు సహకరిస్తారు. తండ్రితో ఉన్న గొడవలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది, రిలేషన్స్ బాగుంటాయి, రాజకీయాల్లో బాగుంటుంది, ఆఫీసులో బాగుంటుంది. అలాగే వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు పొందటానికి కూడా అవకాశం ఉంది. 6వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రకమైన అనుకూల ఫలితాలు ఈ 10 రోజుల్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే బుధుడు కూడా 6వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. బుధుడు విద్యా, ఉద్యోగ, వ్యాపార కారకుడు. కాబట్టి తులారాశి వాళ్ళకి ప్రత్యేకంగా విద్యార్థులకి మే 1 నుంచి మే 10 మధ్యలో బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చే అవకాశం కట్. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో బుధుడు 6వ స్థానంలో సంచారం చేయటం వల్ల ప్రత్యేకించి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి, కావలసిన చోట సీట్లు వస్తాయి, ఎడ్యుకేషన్ లో నెంబర్ 1 స్థాయిలో ఉండగలుగుతారు, కొత్త విషయాలు చదువుతారు, కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. అలాగే వృశ్చిక రాశి నిరుద్యోగులకు కూడా చాలా బాగుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూకి వెళితే వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్ తో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు బాగుంటుంది. వృశ్చిక రాశి వ్యాపారస్తులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. రూపాయి పెట్టుబడి పెడితే 10 రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడు 6వ స్థానంలో సంచారం చేయటం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో వృశ్చిక రాశి వాళ్ళు మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే కుజుడి బలం లేదు. పంచమంలో కుజుడు ఉండటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ పిల్లల పరంగా ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కొంటారు. అంటే పిల్లల విద్య పరంగా కానీ, పిల్లల ఉద్యోగ వ్యాపారాలు, పిల్లల సెటిల్మెంట్, పిల్లల వివాహం, పిల్లల విదేశీయానం, వాళ్ళ సంతానం పరంగా ఏదో ఒక చికాకు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలాగే ప్రాపర్టీస్ కొనటానికి కానీ, అమ్మటానికి కానీ పెద్దగా బలమేమీ లేదు. రియల్ ఎస్టేట్ అనేది సాధారణంగానే ఉంటుంది. అలాగే సోదరులతో కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. 5వ ఇంట్లో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ రకమైన ప్రతికూల పరిస్థితులు వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటాయి. కుజుడు అనుకూలించాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అలాగే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇది చేస్తే 5వ ఇంట్లో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని వృశ్చిక రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి సప్తమ శుక్రుడి వల్ల సంబంధాలు చేతి వరకే వచ్చి నిశ్చయం కాకుండా తప్పిపోయే అవకాశాలు మే 1 నుంచి మే 10వ తేదీ మధ్యలో ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న విషయాలకే ఏదైనా గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కొత్త పరిచయాల వల్ల కూడా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి ప్రవేశించడం వల్ల కూడా భార్యాభర్తలకు గొడవలయ్యే అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకి 10 రోజుల్లో కనిపిస్తోంది. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా రావాల్సిన స్థాయిలో అవకాశాలు రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. శుక్రుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం కానీ చేసుకోవాలి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు కాబట్టి లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటూ శ్రీమాత్రే నమః అనే మంత్రం
రోజు కనీసం 21 సార్లైనా చదువుకుంటే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కాబట్టి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో వృశ్చిక రాశి వాళ్ళకి 10 రోజుల ఫలితాలు చూసే 4 గ్రహాల్లో సూర్యుడు బుధుడు యోగిస్తున్నారు. కుజుడు శుక్రుడు యోగించటం లేదు. 2 గ్రహాలు యోగిస్తున్నాయి, 2 గ్రహాలు యోగించటం లేదు. యోగించకుండా ఉన్నటువంటి కుజుడు శుక్రుడికి పరిహారాలు చేసుకుంటే అప్పుడు ఈ 10 రోజుల్లో కూడా వృశ్చిక రాశి వాళ్ళు వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో ఫలితాలను పరిశీలించినట్లయితే ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, గ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాలు పరిశీలిస్తే ప్రధానంగా సూర్యుడు ధనుసు రాశి వాళ్ళకి 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం లేదు కాబట్టి ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ సంతానం పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సంతానం విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఆఫీసులో కూడా ఎదుగుదల తక్కువగానే ఉంటుంది. సహోద్యోగుల వల్ల కానీ అధికారుల వల్ల కానీ కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. రాజకీయాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. రవి బలం లేదు కాబట్టి ఈ రకమైన సమస్యలు ధనుసు రాశి వాళ్ళకు ఉంటాయి. రవి బలం పెరగాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అలాగే సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం గాని, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రం గాని రోజు 21 సార్లు చదువుకోవాలి. దాంతో పాటుగా విష్ణు సహస్రనామ స్తోత్రం గాని పంజర స్తోత్రం గాని వినాలి. వింటే కూడా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ధనుసు రాశి వాళ్ళకి బుధుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మే 1 నుంచి మే 10 మధ్యలో ధనుసు రాశి వాళ్ళకి బుధుడి బలం లేదు. బుధుడు విద్యా ఉద్యోగ వ్యాపార కారకుడు కాబట్టి ధనుసు రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేసి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ధనుసు రాశి నిరుద్యోగులు కూడా బాగా కష్టపడి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళితేనే జాబులు వస్తాయి, లేకపోతే జాబు రావటం కష్టంగా ఉంటుంది. ధనుసు రాశి వ్యాపారస్తులకు కూడా వ్యాపారం కొన్ని ఒడిదుడుకులతోనే ముందుకు సాగుతూ ఉంటుంది. విద్యార్థులు నిరుద్యోగులు వ్యాపారస్తులకి ధనుసు రాశి వాళ్ళకి బుధుడి బలం లేదు కాబట్టి మే 1 నుంచి మే 10 మధ్యలో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అవి తొలగిపోవాలంటే పెసలు నానబెట్టి గోమాతకు తినిపించటం, లేదా కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేసుకోవాలి. అలాగే గణపతికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి మంత్రం, ఆ మంత్రం ఏంటంటే ఓం సుముఖాయ నమః. ఈ మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం గాని గణేష పంచరత్న స్తోత్రం గాని వింటూ ఉండాలి. అప్పుడు బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ధనుసు రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా ధనుసు రాశి వాళ్ళకి కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. దీన్ని అర్ధాష్టమ కుజదోషం అంటారు. అర్ధాష్టమ కుజదోషం ఉంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ప్రాపర్టీస్ ఏవి కొనే ప్రయత్నం ఈ 10 రోజుల్లో చేయకండి. కొంటే మీకు నష్టమే ఉంటుంది, లాభం కనిపించదు. అలాగే ప్రాపర్టీ అమ్మాలన్నా కూడా ఈ 10 రోజుల్లో అమ్మకండి. మీరు అమ్మినా కూడా మీకు పెద్ద ఉపయోగం ఉండదు. భూములు గృహాలు స్థలాలు పొలాలు అపార్ట్మెంట్లు ఇలాంటివి కొనటానికి కానీ అమ్మటానికి కానీ ధనుసు రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బలం లేదు. రియల్ ఎస్టేట్ కూడా డల్ గానే ఉంటుంది. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడండి. మీ సోదరులతో జాగ్రత్తగా మాట్లాడండి. బ్రదర్స్ తో గొడవలు అయ్యే అవకాశం ఉంది. వీటికి కారణం అర్ధాష్టమ కుజదోషం ధనుసు రాశి వాళ్ళకి మే 1 నుంచి మే 10 మధ్యలో ఉంది. ఆ దోషం తొలగిపోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఒక్కసారి నరసింహస్వామి ఆలయ దర్శనం చేసి అర్చన గాని అభిషేకం గాని చేయించుకుని వచ్చి రోజు ఈ మంత్రం చదివితే అర్ధాష్టమ కుజదోష తీవ్రత తగ్గుతుంది. అప్పుడు ఈ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా అర్ధాష్టమ కుజదోషం నుంచి బయటపడవచ్చు. అలాగే శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు 6వ స్థానంలో ఉండటం వల్ల ధనుసు రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. కళారంగంలో కూడా కొత్త అవకాశాలు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకే గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. టెక్స్టైల్ లేడీస్ ఎంపోరియం బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా పెద్ద లాభాలు ఏవి కనిపించవు. 6వ స్థానంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి అవి తొలగిపోవాలంటే నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం, వీటిలో ఏదైనా చేయాలి. అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని వినాలి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి. రాజరాజేశ్వరి అష్టకం వినటం,
అలాగే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవటం చేయాలి. ఓం శ్రీ రాజమాతంగ్యై నమః ఈ మంత్రం చదువుకుంటూ ఉంటే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ధనుసు రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి 10 రోజుల ఫలితాలు చూసే 4 గ్రహాల్లో ధనుసు రాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలు కూడా యోగించటం లేదు. ఏ గ్రహము యోగించడం లేదు. కాబట్టి 10 రోజుల ఫలితాలు చూసే ఈ 4 గ్రహాలకి సంబంధించిన పరిహారాలు ధనుసు రాశి వాళ్ళు చేసుకుంటే అప్పుడు ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారము, పాటించాల్సిన పరిహారాలు, వచ్చే ఫలితాలు పరిశీలిస్తే సూర్యుడు మకర రాశి వాళ్ళకి 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీన్ని అర్ధాష్టమ రవిదోషం అంటారు. అర్ధాష్టమ రవిదోషం ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వాళ్ళు హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కంటికి సంబంధించి కానీ, గుండెకి సంబంధించి కానీ ఎటువంటి సమస్యలైనా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆఫీసులో కూడా మకర రాశి వాళ్ళు ఎక్కువ కష్టపడ్డా కొలీగ్స్ తో కానీ, బాస్ తో కానీ విభేదాలు రావటం, కష్టానికి తగిన రికగ్నైజేషన్ లేకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రాజకీయాల్లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలు ఉంటాయి. మకర రాశి వాళ్ళు తండ్రితో కానీ, తండ్రి తరపు బంధువులతో కానీ జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియకుండానే చిన్న విషయానికే తండ్రి తరపు బంధువులతో కానీ, తండ్రితో కానీ గొడవలు అయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే ఒకసారి గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు తెల్ల వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయాలి. వీటిలో ఏది చేసినా కూడా రవి బలం పెరుగుతుంది. అలాగే ఆదిత్య హృదయం వినండి లేదా చదవండి. ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఎర్ర పుష్పాలు కలిపి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని 12 సార్లు చెప్తూ ఆ నీళ్లు తూర్పు వైపు తిరిగి మొక్కలో పోయండి. అప్పుడు రవి బలం పెరుగుతుంది. రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మకర రాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే ఓం సవిత్రే నమః రోజు 12 సార్లు చదువుకోండి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మాత్రమే ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని చెప్తూ అర్ఘ్యం ఇవ్వాలి. మిగిలిన సమయాల్లో ఓం సవిత్రే నమః మంత్రం చెప్తూ సూర్యుడిని స్మరించుకోవాలి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే మకర రాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో బుధుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. బుధుడి బలం ఉందంటే బుధుడు విద్యా, ఉద్యోగ, వ్యాపార కారకుడు కాబట్టి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంది. మకర రాశి విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే మంచి ర్యాంకులు వస్తాయి. క్లాసులో నెంబర్ 1 స్టేట్ లో ఉంటారు, నెంబర్ 1 పొజిషన్ లో ఉంటారు. ఎగ్జామ్స్ పరంగా బ్రహ్మాండంగా ఉంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు, బాగా చదువుతారు. మకర రాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంది. అలాగే మకర రాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూకి వెళితే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. క్వాలిఫికేషన్ కి తగిన ప్యాకేజీ, మంచి హై ప్యాకేజీ, కావలసిన చోట జాబు అవి వచ్చే అవకాశం మకర రాశి నిరుద్యోగులకి మే 1 నుంచి మే 10 మధ్యలో చాలా ఎక్కువగా ఉంది. అలాగే మకర రాశి వ్యాపారస్తులకు కూడా లాభం బాగుంటుంది. రూపాయి పెట్టుబడి పెడితే 10 రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, మకర రాశి వాళ్ళకి బుధుడి సంచారం అనుకూలంగా ఉండటం వల్ల ఈ రకమైన అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే మకర రాశి వాళ్ళకి కుజుడు 3వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 3వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు బ్రదర్స్ తో ఎలాంటి పెద్ద గొడవలు ఉన్నా సరే అవి తొలగిపోతాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే చాలా నెలలుగా కానీ, సంవత్సరాలుగా కానీ మీ బ్రదర్స్ తో, సోదరులతో గొడవలు ఉంటే మే 1 నుంచి మే 10 మధ్యలో కలవటానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా కలిసిపోతారు. 3వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి బ్రదర్స్ సపోర్ట్ వల్ల కూడా మంచి సక్సెస్ వస్తుంది. అలాగే ప్రాపర్టీస్ కొనటానికి, ప్రాపర్టీస్ అమ్మటానికి, రియల్ ఎస్టేట్ లో మంచి లాభాలు పొందటానికి, అప్పులు తీరిపోవటానికి బలం ఎక్కువగా ఉంది. 3వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఎలాగైనా సరే మనీ వచ్చి అప్పులన్నీ తీర్చేస్తారు. కొత్త అప్పు పుట్టాలన్నా పుడుతుంది. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి. రియల్ ఎస్టేట్ లో బ్రహ్మాండమైనటువంటి లాభాలు వస్తాయి. భూమి, గృహము, స్థలము, పొలము ఇలాంటిది కొనటానికి కానీ, అమ్మటానికి కానీ 3వ స్థానంలో కుజుడు మకర రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు కాబట్టి అవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే శుక్రుడు 5వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 5వ స్థానంలో శుక్రుడు యోగించడం వల్ల మకర రాశి వాళ్ళ పిల్లల్లో, ఆడపిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఆడపిల్లలు బాగా టాప్ పొజిషన్ కి రీచ్ అవటం, ఏదైనా అచీవ్ చేయటం వల్ల మకర రాశి వాళ్ళ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. కళారంగంలో టాప్ పొజిషన్ కి వెళ్ళగలుగుతారు. అంటే మకర రాశి వాళ్ళకి ప్రధానంగా మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో ఫలితాలు చూసేటప్పుడు 4 గ్రహాలలో బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి.
ఒక్క రవిగ్రహం మాత్రమే యోగించడం లేదు. అందుకే మకర రాశి వాళ్ళు రవికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే తప్పకుండా మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు పొందవచ్చు, వ్యతిరేక ఫలితాలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని, పాటించాల్సిన పరిహారాలని, ఫలితాలను పరిశీలించినట్లయితే మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో కుంభరాశి వాళ్ళకి సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. సూర్యుడు 3వ స్థానంలో ఉన్నప్పుడు ఆఫీసులో బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ సంచారం యోగిస్తుంది కాబట్టి సహోద్యోగులు మీకు అనుకూలంగా ఉంటారు, బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు, మీ కష్టానికి తగిన రికగ్నైజేషన్ వస్తుంది, మీ కష్టానికి తగిన ఇంక్రిమెంట్ వస్తుంది, కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆఫీస్ పరంగా బ్రహ్మాండమైన అనుకూలత 3వ స్థానంలో సూర్యుడు కుంభరాశి వాళ్ళ కలిగింపజేస్తాడు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇంతకు ముందు ఉన్న అనారోగ్యాలన్నీ తొలగింపజేసుకొని చక్కటి ఆరోగ్య ప్రాప్తిని కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. రాజకీయాల్లో కూడా మంచి మంచి పదవులు లభించే అవకాశం ఈ సమయంలో ఉంది. వ్యవసాయదారులు కూడా వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందిపుచ్చుకునే విధంగా ముందడుగు వేస్తూ ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. తండ్రి సపోర్ట్ బాగుంటుంది. తండ్రితో విభేదాభిప్రాయాలు ఏవి కూడా ఉండవు. ఈ ప్రయోజనాలన్నీ కూడా 3వ స్థానంలో సూర్యుడి సంచారం వల్ల కుంభరాశి వాళ్ళు మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు పొందుతారు. అలాగే బుధుడు 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే కుంభరాశి వాళ్ళకి బుధుడి సంచారం అనుకూలంగా లేదు. కాబట్టి బుధుడు అంటే విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలు కాబట్టి కుంభరాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ఈ 10 రోజుల్లో ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావటం కష్టం. కుంభరాశి నిరుద్యోగులు కూడా ఎంత బాగా కష్టపడి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళ్ళినా లాస్ట్ మూమెంట్ లో లాస్ట్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. లాస్ట్ రౌండ్ లో ఇబ్బంది వస్తుంది. మీకు జాబ్ రాకుండా ఉండటానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. పెట్టుబడి ఎక్కువ పెట్టినా లాభాలు తక్కువ వస్తూ ఉంటాయి. వీటికి కారణం ఏంటంటే కుంభరాశి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం లేదు. బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అవన్నీ తొలగిపోయి వీటిని అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు, వక్రతుండాయ హుం అనే మంత్రం 21 సార్లు రోజు చదవండి. గం క్షిప్రప్రసాదనాయ నమః, వక్రతుండాయ హుం ఈ 2 మంత్రాలు రోజు 21 సార్లు చదివితే బ్రహ్మాండంగా ఉంటుంది. వీలైనప్పుడు గణపతి ఆలయ దర్శనం చేయటం, సంకటనాశక గణేష స్తోత్రాన్ని వినటం చేస్తూ ఉండండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. వీటిలో ఏదో ఒకటి చేసినా కూడా బుధుడి బలం పెరుగుతుంది. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళకి మే 1 నుంచి మే 10 మధ్యలో కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు వ్యతిరేకంగా ఉంటే కోపం వల్ల రిలేషన్స్ దెబ్బతింటాయి. కోపం వల్ల ఫైనాన్షియల్ గా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. 2వ స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు ప్రధానంగా కోపము. ఆ కోపం వల్ల రిలేషన్స్ దెబ్బతింటము. కాబట్టి ఈ కుజుడిని ప్రసన్నం చేసుకోవాలంటే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఆయన కోపాన్ని తగ్గిస్తాడు కాబట్టి ఓం నమో నారసింహాయ అని జపిస్తూ నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు వీలైనన్ని చేయాలి. అలా చేసినట్లయితే గనక నరసింహస్వామి అనుగ్రహం కలుగుతుంది. కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. దీంతో పాటు కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అయితే కుంభరాశి వాళ్ళకి శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. శుక్రుడు 4వ స్థానంలో విశేషంగా యోగిస్తున్నాడు. అంటే కళారంగంలో ఉన్న కుంభరాశి వాళ్ళకు బాగుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకు బ్రహ్మాండమైన అనుకూలత ఉంటుంది. గుర్తింపు, డబ్బు 2 వస్తాయి. అలాగే శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం కుంభరాశి వాళ్ళకి 10 రోజుల్లో ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. రిలేషన్స్ అనుకూలంగా ఉంటాయి. ఇంటికి అవసరమైన వస్తువులన్నీ కూడా కొనుగోలు చేస్తారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా 4వ స్థానంలో శుక్రుడి వల్ల కుంభరాశి వాళ్ళు పొందుతారు. అంటే మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో 10 రోజుల ఫలితాలు చూసే 4 గ్రహాలలో కుంభరాశి వాళ్ళకి రవి అద్భుతంగా యోగిస్తున్నాడు. అలాగే శుక్రుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. కేవలం బుధుడు, కుజుడు మాత్రమే యోగించటం లేదు. కాబట్టి బుధుడికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి
ఈ 10 రోజుల్లో పూర్తిగా వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని, రాశి ఫలితాలను పరిశీలించినట్లయితే మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో మీనరాశి వాళ్ళకి సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 2వ స్థానంలో సూర్యుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు బాస్తో ర్యాష్ గా మాట్లాడే అవకాశం ఉంటుంది. అంటే మీరు పనిచేసే చోట పై అధికారులతో ఇబ్బందికరంగా మాట్లాడటం, ఇటువంటివి జరిగే సంఘటనలు ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి సహోద్యోగులతో గాని పై అధికారులతో గాని మీనరాశి వాళ్ళు మే 1 నుంచి మే 10 మధ్యలో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళతో విభేదాలు వచ్చి మీకు వృత్తిపరంగా సమస్యలు వస్తాయి. అలాగే రాజకీయాల్లో కూడా ఆలోచించి మాట్లాడకపోతే కొన్ని విభేదాభిప్రాయాలు పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రితో గాని తండ్రి వైపు బంధువులతో గాని జాగ్రత్తగా వ్యవహరించడం, జాగ్రత్తగా మాట్లాడటం చేయాలి. ఎందుకంటే సూర్యుడు 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మీనరాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం, వీటిలో ఏది చేసినా కూడా రవి బలం పెరుగుతుంది. రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్రం గాని విష్ణు పంజర స్తోత్రం గాని చాంటింగ్ వినండి. అవి చేసుకుంటే సూర్యుడి బలం పెరుగుతుంది. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించినా లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చినా కూడా సంపూర్ణంగా 2వ స్థానంలో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి బుధుడు 2వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. మీనరాశి విద్యార్థులకు గురుబలం ఉంది. దానివల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకులు సాధించడానికి మే 1 నుంచి మే 10 మధ్యలో బలం ఉంది. ఈ సమయంలో గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయండి లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి, మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉపాధి లభించే సమయంగా చెప్పుకోవాలి. వ్యాపారస్తులకు కూడా రూపాయి పెట్టిన చోట 10 రూపాయలు లాభం వచ్చేటటువంటి సమయంగా చెప్పుకోవాలి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి వీళ్ళందరికీ కూడా బుధుడు 2వ స్థానంలో ఉండటం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే మే 1 నుంచి మే 10 మధ్యలో మీనరాశి వాళ్ళు కుజుడి సంచారం పరిశీలిస్తే కుజుడు జన్మంలోనే మీనరాశిలోనే ఉన్నాడు. దీనివల్ల మీనరాశి వాళ్ళకు ముక్కు మీద కోపం ఉంటుంది. ఆ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి, లేకపోతే కోపం వల్ల గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే జన్మంలో కుజుడు ఉండటం వల్ల ఒక్కొక్కసారి మొండితనం కూడా ఉంటుంది. ఆ మొండితనాన్ని తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి. జన్మంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. వీటిలో ఏదైనా చేసుకోవచ్చు. అలాగే సుదర్శన మంత్రం తప్పకుండా చదవాలి. ఎందుకంటే కుజుడు జన్మంలో ఉండటం వల్ల మీనరాశి వాళ్ళకు వచ్చే కోపం నుంచి పూర్తిగా బయటపడాలంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అని వీలైనన్ని సార్లు కనీసం 9 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే గనక కుజుడు జన్మంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడచ్చు. అలాగే శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 3వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు పార్ట్నర్షిప్ల పరంగా దెబ్బతినే అవకాశం ఉంది. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసి పూర్తిగా దాన్ని మూసివేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్లు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు పెట్టుకుంటే మంచిది. అది కూడా మీరు సింగిల్ గా పెట్టుకుంటే మంచిది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కొంచెం తగ్గుతుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. పార్ట్నర్షిప్ బిజినెస్ పెడితే మాత్రం 3వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఆ వ్యాపారానికి తిలోదకాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే సినిమా, టీవీ, సంగీత, నాట్య రంగాల్లో కూడా అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తాయి. శుక్రుడి బలం అనేది ఈ 10 రోజుల్లో తక్కువగా ఉంది. కాబట్టి శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, అనుకూల ఫలితాలు రావడానికి అలసందలు నానబెట్టి గోమాతకు తినిపించడం లేదా కేజింబో అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి దేవి, లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం చేయాలి. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి మీనరాశి వాళ్ళు మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో 10 రోజుల ఫలితాలు చూసేటటువంటి 4 గ్రహాల్లో కేవలం 1 గ్రహం మాత్రమే యోగిస్తోంది. బుధ గ్రహం మాత్రమే యోగిస్తోంది. రవి, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు యోగించటం లేదు. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే అప్పుడు మీకు సంపూర్ణంగా ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది.
సహజంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఇంటి నిర్మాణం జరిగేటప్పుడు గాని, ఇల్లు పూర్తయిన తర్వాత గాని వాస్తు దోషాలున్నాయేమో అనే సందేహం అందరిలో ఉంటుంది. అయితే ఈ వాస్తు దోషాలను ఎలా చూసుకోవాలో, వాటికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, అసలు వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే శంకుస్థాపన సమయంలోనే ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పారు. అగ్నిపురాణం 40వ అధ్యాయం ఏం చెప్తుందంటే, ఒకప్పుడు బ్రహ్మదేవుడి ముఖం నుంచి ఒక భయంకరమైనటువంటి ఆకారం బయటకు వచ్చింది. ఆ ఆకారం వల్ల దేవతలందరూ కూడా భయపడిపోతూ ఉంటే విష్ణుమూర్తి ఆదేశం ప్రకారం ఇంద్రుడు ఆ ఆకారాన్ని ఒక సూక్ష్మ రూపంలోకి మార్చి భూమి కింద పాతి పెడతాడు. ఆ ఆకారమే వాస్తు పురుషుడు అని అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పారు. ఇంద్రుడు ఆ ఆకారం శక్తిని పోగొట్టాడు కాబట్టి వాస్తు పురుషుడికి అధిపతి ఇంద్రుడు. ఇంద్రుణ్ణి వాస్తోష్పతి అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఎక్కడైనా ఒక స్థలంలో మనం ఇల్లు కట్టుకునే ముందు శంకుస్థాపన చేసే సమయంలో ఇంద్రుణ్ణి తప్పకుండా మనస్సులో పూజా సమయంలో స్మరించుకోవాలి. ఇంద్ర గాయత్రి మంత్రం అని ఉంటుంది. ఆ ఇంద్ర గాయత్రి మంత్రాన్ని స్మరించుకోవటం లేదా ఇంద్రుడికి సంబంధించిన పూజ చేయటం చేయాలి. అయితే అగ్నిపురాణం 40వ అధ్యాయం ప్రకారం ఎవరైనా సరే ఒక స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ఆ స్థలం అనేది దీర్ఘ చతురస్రాకారంలో గాని చతురస్రాకారంలో గాని ఉండాలని అగ్నిపురాణంలో చెప్పారు. అంటే మనం తీసుకునే బిట్ అనేది స్క్వేర్ బిట్ అయి ఉండాలి లేదా రెక్టాంగిల్ బిట్ అయి ఉండాలి. 1,00,000 మంది జనాభా దాటితే మాత్రం ఈ నియమం వర్తించదని అగ్నిపురాణంలో ఉంది. కాబట్టి ఏ ప్రదేశంలోనైనా జనాభా 1,00,000 మంది దాటితే గనక అప్పుడు దీర్ఘ చతురస్రాకారం చతురస్రాకారం లేకపోయినా ఏ స్థలంలోనైనా మనం ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. అలాగే శంకుస్థాపన పూజ చేసేటప్పుడు అందరూ కూడా ఆ శంకుస్థాపన సమయంలో ఒక గుంట తవ్వుతారు. ఆ గుంట లోపల పూజ చేసేటప్పుడు అక్షింతలు ఉపయోగిస్తారు. కానీ ఆ అక్షింతలు ఘృత అక్షతలు అయ్యి ఉండాలని, అప్పుడే ఫలితం పూర్తిగా ఉంటుందని అగ్నిపురాణంలో చెప్పారు. అంటే ఆ అక్షింతల్లో నెయ్యి పెరుగు రెండు కూడా కలపాలి. అలాంటి అక్షింతలే శంకుస్థాపన పూజలో వినియోగించాలి. చాలా మంది ఏం చేస్తారంటే శంకుస్థాపన చేసేటప్పుడు కూడా పసుపు కలిపిన అక్షింతలతో శంకుస్థాపన దగ్గర పూజ చేస్తారు. కానీ అగ్నిపురాణం ప్రకారం అలా చేయకూడదు. అక్షింతల్లో పెరుగు నెయ్యి కలిపి ఆ అక్షింతలతో శంకుస్థాపన సమయంలో పూజ చేయాలి. శంకుస్థాపన ఎక్కడైతే చేస్తామో ఆ ఖాళీ ప్రదేశంలో తప్పకుండా గోమయం అక్కడక్కడ ఉండాలి. ఆవు పంచకం చల్లాలి. అప్పుడే అక్కడ మనం ఇల్లు కడితే శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందు శంకుస్థాపన జరుగుతూ ఉంటే ఆ స్థలంలో దక్షిణం వైపు తప్పనిసరిగా యమధర్మరాజుకు నైవేద్యం పెట్టాలి. యమాయ నమః అనుకుంటూ ఆ స్థలానికి దక్షిణం వైపు యమధర్మరాజుకు శంకుస్థాపన సమయంలో నైవేద్యం పెట్టాలి. కొంతమంది ఆ నైవేద్యం పెట్టరు. అలా పెట్టకపోతే గనక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు స్లాబులు కూలిపోవటం, లేకపోతే ఎవరైనా వర్కర్స్ కి దెబ్బలు తగలటం, ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అగ్నిపురాణంలో చెప్పారు. కాబట్టి యమధర్మరాజుకు నైవేద్యం శంకుస్థాపన సమయంలో తప్పకుండా పెట్టాలి. అలాగే ఆరోగ్య దేవతలని కొంతమంది ఉంటారు, అనారోగ్య దేవతలని కొంతమంది ఉంటారు. అనారోగ్య దేవతలు ఆ స్థలంలో మనం ఇల్లు కట్టుకున్నాక అనారోగ్యం కలిగింపజేయకుండా ఉండటానికి శంకుస్థాపన సమయంలో అన్నం వార్చిన గంజిని కూడా ఆ శంకుస్థాపన దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. అలాగే మనం ఎక్కడైతే శంకుస్థాపన చేసుకుంటూ ఉంటామో ఆ ప్రదేశంలో తప్పనిసరిగా బ్రహ్మస్థానము అని ఉంటుంది. ఆ బ్రహ్మస్థానం ఏదో చూసుకుని అక్కడ పెసరపప్పుతో చేసిన పొంగలి నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఆ బ్రహ్మస్థానంలో లక్ష్మీనారాయణల పూజ చేయాలి. ఎవరైనా శంకుస్థాపన చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో పెసరపప్పుతో చేసిన పొంగల్ నైవేద్యం పెట్టకపోతే ఇంటి నిర్మాణం జరిగిన తర్వాత అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. అలాగే శంకుస్థాపన సమయంలో వరుణదేవుణ్ణి స్మరించుకోవాలి. ఓం పశ్చిమేశాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణ గాయత్రి మంత్రం అంటారు. పంతులు గారు ఈ మంత్రం చదవాలి. వరుణుడికి సంబంధించిన ప్రత్యేకమైన పూజ చేసుకోవాలి. పద్మ పుష్పాలతో వరుణుణ్ణి ఆవాహన చేసి శంకుస్థాపనప్పుడు పూజ చేయాలి. అలా చేయకపోతే ఏం జరుగుతుంది? స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడుతుందని అగ్నిపురాణంలో చెప్పారు. చాలా మంది సరిగ్గా స్లాబ్ వేస్తున్నప్పుడే వర్షం కురుస్తూ ఉంటుంది. స్లాబ్ అయిపోయాక వర్షం పడితే మంచిది. స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడితే మొత్తం ఇల్లు అస్తవ్యస్తం అయిపోతుంది. అలా కొంతమందికి జరగటానికి కారణం అక్కడ శంకుస్థాపన సమయంలో వరుణ దేవుడికి పూజ జరగలేదు అని అర్థం. కాబట్టి వరుణ దేవుడి పూజ తప్పకుండా చేయాలి. మొత్తం ఇంటి నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో తప్పకుండా
గృహప్రవేశం చేశాక వాస్తు హోమం చేసుకోవాలి. అలాగే అమ్మవారికి సంబంధించిన మణిద్వీప వర్ణన పారాయణ చేయాలి. అలా చేస్తే సంపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఇన్ని విధి విధానాలు పాటించటం వీలు కాని వాళ్ళకి వాస్తు దోషాలు ఏ ఉన్నా కూడా అవి ప్రభావం చూపించకుండా ఉండటానికి, శంకుస్థాపన సమయంలో ఎలాంటి తప్పులు చేసినా సరే ఆ తప్పుల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండటానికి కూడా అగ్ని పురాణంలో ఒక శక్తివంతమైన పరిహారం చెప్పారు. అదేంటంటే అష్టేష్టక సమాయుక్తం. అంటే ఎక్కడైనా దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ దేవాలయ నిర్మాణానికి మీ చేత్తో మీ ధనంతో 8 ఇటుకలు ఇవ్వండి. ఎప్పుడు ఎక్కడైనా జీవితంలో దేవాలయం కడుతున్నారంటే మీ చేత్తో అష్టేష్టక సమాయుక్తం 8 ఇటుకలు మీ ధనంతో ఇస్తే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు శంకుస్థాపన సమయంలో దోషాలున్నా వాస్తు దోషాలున్నా వాటి ప్రభావం వర్తించదు, మీకు ఇబ్బందులు ఉండవని అగ్ని పురాణం 40వ అధ్యాయంలో ప్రామాణికంగా చెప్పారు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దిన ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.